వ్యూవర్స్, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. లాస్ట్ వీక్ మనకి బ్యూటిషియన్ కమ్ ఎంబ్రాయిడరీ ఎక్స్పర్ట్ శ్రీమతి శోభారాణి గారు చూపించిన మెహందీలో సింపుల్ డిజైన్స్ తో మనం ఎంత బాగా ఎలిగెంట్ గా మెహందీ వేసుకోవచ్చో చూసాం కదా. మీరు కూడా ప్రాక్టీస్ చేసే ఉంటారు కదా. అలాగే సింపుల్ గా కాకుండా కొంచెం హెవీగా ఇష్టపడే వారి కోసం హెవీ డిజైన్స్ లో మెహందీ ఎంత బాగా వేసుకోవచ్చో ఈ వీక్ చూడబోతున్నాం. మరి శ్రీమతి శోభారాణి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ శోభారాణి గారు. హలో హాసిని, వెల్కమ్ టు చూడండి చేయండి అండి. థ్యాంక్ యూ. లాస్ట్ వీక్ మనం చాలా సింపుల్ డిజైన్స్ తో మంచి ఎలిగెంట్ లుక్ ఇచ్చే డిజైన్స్ వేసుకున్నాము. మరి ఈసారి సింపుల్ గా కాకుండా కొంచెం హెవీగా ఇష్టపడే వారి కోసం హెవీ డిజైన్స్ చేద్దామని చెప్పారు కదా. అవును, మరి వాటి గురించి చెప్పండి. ఓకే, తప్పకుండా. మనం లాస్ట్ వీక్ చేసిన ప్రోగ్రామ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ఫోన్ చేశారు, చాలా బాగుంది అనేసి. ఓకే, ఈ వారం స్టార్ట్ చేద్దాం. హెవీ డిజైన్స్ లో స్టార్ట్ చేస్తాం. హెవీ వేసినప్పుడు సింపుల్ గా మనం వి షేప్ లో వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ డిజైన్స్ హెవీ అంటే ఇది డబల్ లైన్ ఇచ్చుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ ఒక లైన్ వేసాం కదా, దానికి ఆనుకొని ఇంకో సెకండ్ లైన్ వేసుకుంటూ రావాలి. ఈ డిజైన్ లాస్ట్ వీక్ చెప్పాను కదా, నేను పరిచయం చేశాను కదా లాస్ట్ వీక్, అది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ షేడ్ చేస్తున్నారు? అవును, షేడ్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇంకేమైనా టిప్స్ చెప్తారా? చెప్తాను కోసం చెప్తాను. ఓకే, ఓకేనా. షేడింగ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ దీనికి ఇదే డిజైన్ సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి వేసుకోము. ఇంకా మీరు బ్యూటిషియన్ కూడా కదండి, బ్యూటీకి సంబంధించి ఏమైనా బ్యూటీ టిప్స్ చెప్తారా సకల కోసం? చెప్తాను. ఈ సమ్మర్ కాబట్టి ఐస్ కింద కీర అది పెట్టుకుంటే కొంచెం బ్లాక్నెస్ తగ్గుతుంది. ఐ మీన్ ఐస్ అంటే ఇక్కడ కళ్ళ కింద బ్లాక్ గా ఉన్న వాళ్ళు కీర అది పెట్టుకుంటే బ్లాక్నెస్ తగ్గిపోతుంది. నెక్స్ట్ మామూలు వాటర్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓకే, సమ్మర్ లో ఎస్పెషల్లీ. ఓకే, జనరల్ గా సమ్మర్ అనగానే బాగా స్వెట్ పడుతుంది కదండి. అవునవును. అంటే దాన్ని అవాయిడ్ చేయడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? స్వెట్ పడుతుంది కాబట్టి మనకి డిహైడ్రేషన్ అయిపోతుంది బాడీలోని, కొంచెం వాటర్ అంతా తగ్గిపోతుంది కాబట్టి మన స్కిన్ కొంచెం ఒక రింకిల్స్ వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట. ఆ రింకిల్ పోవడం కోసం మనం వాటర్ ఎక్కువ తాగితే మంచిది. వాటర్ తాగడం మంచిది. ఓకే, ఇక్కడికి ఇలా అర్థమైంది కదా, ఇది క్లియర్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అగైన్ స్టార్టింగ్ వేసాను కదా, అదే మళ్ళీ ఇక్కడ వేస్తాను చూడు. ఇట్లా స్ట్రైట్ లైన్స్, అదే లైన్స్ వేస్తాను. మెహందీలో మెయిన్ మన హ్యాండ్ ఖాళీగా ఉండకుండా మెహందీతో మొత్తం ఫిల్ చేసుకుంటేనే లుక్ బాగుంటుంది కదా. లుక్ బాగుంటుంది. అంటే ఎక్కడికక్కడ కవర్ చేసుకోవాలి మెహందీతో. అవును, ఒకసారి నెక్స్ట్ ఇక్కడ చిన్నది చూపిస్తాను నీకు. అలా ఫిల్లింగ్ కాకుండా చిన్న స్మాల్ ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుందంటే ఓన్లీ డాట్స్ చూపిస్తాను. ఇది ఒక టైప్ ఆఫ్ ఫిల్లింగ్, ఓన్లీ డాట్స్. ఇది అంటే చాలా చిన్న ప్లేస్ ఉన్నప్పుడు మనం ఓన్లీ స్మాల్ స్మాల్ డాట్స్ తో దాన్ని కవర్ చేయొచ్చు. ఇది ఇప్పుడు ఫ్లోరల్ మార్చేద్దాం. మళ్ళీ ఇందాకంతా ఈ పెటల్ వేసాం కదా, ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ మళ్ళీ మార్చుదాం. ఇంకో డిజైన్ చెప్పినట్టు ఉంటుంది సైకిల్కి. ఈ షేప్ వేద్దాం. ఇప్పుడు రౌండ్ యూ షేప్ వేస్తున్నాం, రౌండ్ అన్నమాట. నెక్స్ట్ ఇందులోంచి ఒక మ్యాంగో వేద్దాం. ఓకే, అగైన్ మ్యాంగో వేద్దాం. మెహందీ డిజైన్ లో కంపల్సరీ మ్యాంగో అనేది ఏదో ఒక ప్లేస్ లో వస్తే బాగుంటుంది. సో డబుల్ లైన్ వేద్దాం మ్యాంగోకి. సైజు పెద్దదైన కొద్దీ డబుల్ లైన్ వేయాల్సి ఉంటుంది మ్యాంగోకి. కంపల్సరీ మెహందీలో ఎక్కడో దగ్గర ఇది వస్తే ఈ చెక్స్ డిజైన్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది మనం రిమూవ్ చేసిన తర్వాత అది కలర్ ఖాళీగా ఉండి మధ్యలో కలర్ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా. అవును, అందువల్ల ఇంకా బాగుంటుంది డిజైన్ మొత్తం. ఇంకొక డౌట్ అండి, నాకు చిన్న పిల్లల హ్యాండ్స్ ఉంటాయి, వాళ్ళకి బాగుంటుంది మెహందీ పెట్టుకోవడం, ఇష్టం కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి చిన్న హ్యాండ్స్ చిన్న డిజైన్ బాగుంటుందా, లేకపోతే మనం కొంచెం చిన్న హ్యాండ్స్ కి తగ్గట్టు ఫుల్ గా హెవీగా వేస్తే బాగుంటుంది అంటారా? హెవీగా వేయకూడదు. అలాంటి వాళ్ళకి అరబిక్ వేస్తే బాగుంటుంది అన్నమాట. అరబిక్ అంటే మనకి సైడ్ ఇలా కార్నర్స్ ఉంటుంది కదా, లాస్ట్ వీక్ చెప్పాను కదా, అటువంటి టైప్ అయితే బాగుంటుంది చిన్నపిల్లలకి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫ్లోరల్ డిజైన్, ఫ్లోరల్ వచ్చింది. ఈ సెంటర్ లో కూడా నేను చెప్పాను కదా, ఇదో టైప్ ఆఫ్ ఇలా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, మామూలుగా మనకి నచ్చితే సేమ్ డిజైన్ మళ్ళీ ఇక్కడ నుంచి అలా వేసుకోవచ్చు. ఓకే, ఒక ఐడియా ఇస్తున్నాను నేను మీకు. అక్కడ ఈ ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు. స్టార్టింగ్ నేను చెప్పాను కదా, ఆ ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు.
మీరు బ్యూటిషియన్ కూడా కదండి, నాకు ఒక డౌట్ ఉంది, క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది మన సక్కులు కూడా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అది అంటే మనం చాలా మంది ఫేషియల్స్ కి ప్రిఫర్ చేస్తాం. అది ఒక్కొక్కసారి టైం ఉండక ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే మనం ఎలా చేసుకోవాలి? ఇంట్లో చేసుకోవాలంటే స్కిన్ బట్టి చేసుకోవాలి, అది కూడాను. ఓకే ఓకే, స్కిన్ బట్టి చేసుకుంటే మంచిది. డ్రై స్కిన్స్ ఉంటాయి, ఆయిలీ స్కిన్స్ ఉంటాయి, అంటే స్కిన్ బట్టి చేసుకోవాల్సి ఉంటది. అది సపోజ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎలా చేసుకోవచ్చు అంటారు? క్యారెట్ తో చేసుకోవచ్చు ఇంట్లోని. ప్రాసెస్ ఏంటి? క్యారెట్ పల్ప్ చేసేసుకుని దానికి పాలల్లో మిక్స్ చేసుకుని హ్యాండ్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 15 minutes మసాజ్ చేస్తే సరిపోతుంది. ఫింగర్ డిజైన్స్ ఇది స్టార్టింగ్ చెప్పాను కదా నేను, ఐ మీన్ ఇక్కడ స్టార్ట్ చేశాను కదా, ఆ టైప్ లోనే ఉంది ఇక్కడ. కాకపోతే చిన్న టర్న్ ఇచ్చాను ఇక్కడ, ఒక కర్వ్ లాగా ఇచ్చారు, కర్వ్ లాగా ఇచ్చాను. తర్వాత మళ్ళీ లీవ్స్ షేప్స్ లేదా డ్రాప్స్ లాగా ఎలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే చాలా మంది మొత్తం కావాలనుకుంటారు కదా ఫిల్లింగ్, సో అందుకని గ్యాప్ ఉంచాను. ఈ విధంగా మొత్తం ఫింగర్ డిజైన్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాం కదా మనం. మనకు అసలు ఇంకా డిజైన్ రాలేదు, ఇంకా అందం అనిపించలేదు అనుకో, సపోజ్ నీకు పెట్టడం రాలేదు అనుకుంటే ఇంకో చిన్న టిప్ ఏంటంటే, ఇంతవరకు అనుకుంటాను కానీ అప్లై చేయలేవు, అలాంటప్పుడు చాలా ఈజీగా అయిపోయి టిప్ ఏంటంటే, లాస్ట్ వీక్ నేర్పించాను కదా టిప్ ఇలాగా, ఇది మాట నీకు ఇంతవరకు పెట్టుకోవాలనిపిస్తుంది కాకపోతే నువ్వు పెట్టుకోలేవు అంతవరకు, ఇలా పెట్టుకుంటా అన్నమాట. ఇవన్నీ వచ్చాయి 6 వచ్చినాయి, నెక్స్ట్ 5 పెడతాం. చూస్తున్నావా ఎలా ఫిల్ అయిందో నీట్ గా నీకు? చాలా హెవీగా కూడా ఉంది, హెవీగా ఉంది అసలు. ఓకేనా, ఇక్కడ మాత్రం కంప్లీట్ చేసేసుకున్నాం. స్టార్టింగ్ ఇది ఉంది కదా, చూసారు కదండి. మనకి టైం లేనప్పుడు ఆ గ్యాప్ అంతా ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్ టెక్నిక్ యూజ్ చేసుకోవచ్చు. చాలా హెవీగా కూడా అనిపిస్తుంది సేమ్ టైం. ఇక్కడ చూసావా ఇదంతా ఇలా ఫిల్ చేసేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం అన్నమాట. ఇలా నీట్ గా వస్తుంది అప్పుడు మనకి. ఒక లైన్ డ్రా చేసుకుని లోపలంతా మనం ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఓకే హాసిని, డిజైన్ కంప్లీట్ అయిపోయినట్టే. అర్థమైందా? క్లియర్ గా అర్థమైందా? శోభారాణి గారు చాలా బాగుందండి. సింపుల్ డిజైన్స్ యూజ్ చేసి హెవీగా మెహందీ ఎంత బాగా వేసుకోవచ్చో చక్కగా చేసి చూపించారు. సకలు చూస్తున్నారు కదా, కోన్ వేస్ట్ అయినా సరే సింపుల్ డిజైన్స్ మనం పేపర్ మీద ట్రై చేసినట్లయితే నెక్స్ట్ మనం హ్యాండ్ మీద వేసుకున్నప్పుడు చాలా బాగా వస్తుంది. ఒకవేళ హ్యాండ్ మీద కూడా మళ్ళీ ఫెయిల్ అయినా సరే సెకండ్ టైం ఇంకా బాగా వస్తుంది. సో ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేయగలం. అలాగే మన సింపుల్ డిజైన్స్ తో పాటు హెవీ డిజైన్స్ తో పాటు మనకి బోల్డెన్ టిప్స్ చెప్పారు, అలాగే బ్యూటీ టిప్స్ కూడా చెప్పారు శోభారాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈటీవీ 2 సఖీ వారికి కూడా చాలా